సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 కి సంబంధించి మేజర్ గా 3 అప్డేట్స్ అయితే లేటెస్ట్ గా బయటికి వచ్చేసాయి అనమాట. అండ్ ఈ అప్డేట్స్ మాత్రం రియల్లీ వెరీ వెరీ ఎక్సైటింగ్ గా కూడా ఉన్నాయి. ఈవెన్ మన తెలుగు రైటర్స్ టీమ్ ది కూడా ఒక అప్డేట్ అయితే ఉంది ఈ 3 అప్డేట్స్ లో. సో ఇంకా అప్డేట్స్ ఏవో చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా అప్డేట్ నెంబర్ 1, తమిళ తలైవాస్ టీం వాళ్ళైతే ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఉన్నటువంటి ధర్మరాజ్ చెల్మరథన్ హెడ్ కోచ్ అయితే తీసేసి ప్రో కబడ్డీ సీజన్ 12 కి అయితే ఒక కొత్త కోచ్ అయితే అపాయింట్ అయితే చేసుకున్నారు. అండ్ ఇంకా అతను ఎవరో కాదు, ప్రో కబడ్డీ సీజన్ 11 లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ హెడ్ కోచ్ అయినటువంటి సంజీవ్ బాలియన్. సంజీవ్ బాలియన్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 లో తమిళ తలైవాస్ టీం కి అయితే హెడ్ కోచ్ గా ఉండబోతున్నాడు. సంజీవ్ బాలియన్ అయితే అఫీషియల్ గా తమిళ తలైవాస్ టీం హెడ్ కోచ్ గా అయితే సైన్ చేసేసాడు. తమిళ తలైవాస్ టీం ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తమిళ తలైవాస్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12 కోచ్ వచ్చేసి సంజీవ్ బాలియన్, ఇది ఫిక్స్ 100%. సో గైస్ ఇంకా అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి పాట్నా పైరేట్స్ టీం వాళ్ళకైతే సెకండ్ అప్డేట్ అనమాట. పాట్నా పైరేట్స్ టీం హెడ్ కోచ్ అయితే మార్చారు. మామూలు హెడ్ కోచ్ కాదు భయ్య, ప్రో కబడ్డీలోనే వన్ ఆఫ్ ది కింగ్ లెజెండ్, ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ అలాంటి ఒక ప్లేయర్ అయితే హెడ్ కోచ్ గా, కొత్త హెడ్ కోచ్ గా ప్రో కబడ్డీ సీజన్ 12 కి అయితే వాళ్ళైతే అపాయింట్మెంట్ చేసుకున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, కబడ్డీకే ది గాడ్ అయినటువంటి అనూప్ కుమార్ అనమాట. అనూప్ కుమార్ ఇస్ ప్రో కబడ్డీ సీజన్ 12 లో పాట్నా పైరేట్స్ టీం న్యూ హెడ్ కోచ్. అండ్ పాట్నా పైరేట్స్ టీం వాళ్ళైతే వాళ్ళ ఓల్డ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోచ్ అయితే తీసేయడం అయితే జరిగింది. అనూప్ కుమార్ అయితే వాళ్ళ కొత్త కోచ్ గా అపాయింట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అఫీషియల్ గా అనూప్ కుమార్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కి పాట్నా పైరేట్స్ టీం హెడ్ కోచ్ గా అయితే అపాయింట్ అయిపోయాడు అండ్ సైన్ కూడా చేశాడు. ఇది మాత్రం వెరీ వెరీ గుడ్ సైన్స్ ఫర్ పాట్నా పైరేట్స్ టీం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనూప్ కుమార్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కబడ్డీ ప్లేయర్. ఈవెన్ తనకైతే కోచ్ గా మంచి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పర్సనల్ గా నాకైతే ఫేవరెట్ కబడ్డీ ప్లేయర్స్ లో అనూప్ కుమార్ ఇస్ మై ఫేవరెట్ కబడ్డీ ప్లేయర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ కబడ్డీ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ పాట్నా పైరేట్స్ టీం ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్, అండ్ అనూప్ కుమార్ మీ హెడ్ కోచ్ గా అయితే వచ్చేసాడు ప్రో కబడ్డీ సీజన్ 12 లో. సో గైస్ ఇంకా థర్డ్ అప్డేట్ అండ్ మేజర్ అప్డేట్ ఇదే అనమాట. ప్రో కబడ్డీ సీజన్ 11 లో మన తెలుగు రైటర్స్ టీం ప్లే ఆఫ్ కి రాకపోవడానికి మెయిన్ రీజన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. దానిపై అయితే నెక్స్ట్ ఒక వీడియో చేసుకుందాము. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు రైటర్స్ టీం వాళ్ళు ప్లే ఆఫ్ కి రాకపోయేసరికి తెలుగు రైటర్స్ టీం పవన్ షెరావత్ ని వదిలేస్తుందని చెప్పేసి చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ రీసెంట్ గా అయితే ఒక అప్డేట్ వచ్చింది. ప్రో కబడ్డీ సీజన్ 12 కి అయితే తెలుగు రైటర్స్ టీం మేనేజ్మెంట్ అయితే అసలు పవన్ కుమార్ షెరావత్ ని అసలు ఆక్షన్ లో కూడా వదిలేయడానికి అసలు ఇంట్రెస్టబుల్ గా లేరంట. అంటే ఖచ్చితంగా పవన్ కుమార్ షెరావత్ ని ప్రో కబడ్డీ సీజన్ 12 కి అయితే రిటైన్ చేసుకుంటామని చెప్పేసి తెలుగు రైటర్స్ టీం వాళ్ళు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ అప్డేట్స్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయి. అండ్ ఇందుకు మెయిన్ రీజన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ టీం ని మళ్ళీ దింపి అండ్ కొన్ని చేంజెస్ తీసుకొచ్చి పక్కా కప్పు కొట్టాలని చెప్పేసి తెలుగు రైటర్స్ టీం వాళ్ళు ప్లాన్ వేస్తున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. ఈవెన్ దిస్ ఇస్ అ గుడ్ సైన్స్ ఫర్ తెలుగు రైటర్స్ టీం ఫ్యాన్స్ అండ్ మేనేజ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కుమార్ షెరావత్ లాంటి ప్లేయర్ టీమ్ లో ఉన్నాడంటే ఖచ్చితంగా మ్యాచెస్ అయితే గెలిచే అవకాశాలు 100% గా అయితే ఉంటాయి. అండ్ ఆప్షన్ లో పవన్ తో పాటు కొంచెం మంచి ప్లేయర్స్ కనుక బై చేసుకున్నారంటే ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12 లో తెలుగు రైటర్స్ టీం వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మ్యాచెస్ గెలిచి ఈవెన్ ప్లే ఆఫ్స్ వచ్చి కప్పు కొట్టే అవకాశం కూడా ఖచ్చితంగా అయితే ఉంటుంది. మరి రాబోయే సీజన్ లో అయినా తెలుగు రైటర్స్ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 12 లో కప్పు కొట్టి మేము తెలుగు రైటర్స్ టీం అని నిరూపిస్తారా, లేదంటే మళ్ళీ చోకర్స్ అవుతారా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీం, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.